మా మామయ్య పాపం 12 సంవత్సరాల నుంచి ఒక నరకం అనుభవిస్తుండు. 12 సంవత్సరాల ముందు మామయ్యకి ముక్కులో ఏదో ప్రాబ్లం ఉంటే ఆపరేషన్ చేసిండే. అప్పటి నుండి సర్ది, దగ్గు, నాన్ స్టాప్ తుమ్ములు మామయ్యనైతే చాలా గుసగోసుకుంటున్నాయి. అప్పటి నుండి ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా తక్కువ కాలేదు. ఇక నాకు తెలిసిన ఒక హాస్పిటల్ ఉంది హైదరాబాద్ లో, శ్వాస హాస్పిటల్ అని. ఇలాంటి ప్రాబ్లం ఎవరికి ఉన్నా అక్కడ తక్కువ అయిపోతుంది. అందుకని అక్కడ తీసుకెళ్ళిండే. అక్కడ తీసుకెళ్లిన తర్వాత మామయ్యకి టెస్టులు రాసిడే. అందుకని ఒకదాని తర్వాత అన్ని టెస్టులన్నీ చేపించుకున్నాడు. మనకి సర్ది, దగ్గు, జ్వరం ఒక్కరోజు వస్తేనే చాలా బాధపడతాం. అలాంటిది 12 సంవత్సరాల నుంచి మా మామయ్య ఎలా భరించుండేమో నాకు అర్థమైతలేదు. మామయ్యకి ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు ఉన్నా కూడా ఇన్ని సంవత్సరాలు ఫారెన్ వెళ్ళుకుంటా మస్తు కష్టపడ్డాడు పాపం. రంజిత్ వాళ్ళు ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నారో ఇలాంటి తండ్రి దొరికిండు. మేము ఎన్ని పుణ్యాలు చేసుకున్నామో మాకు ఇలాంటి మంచి మామయ్య దొరికిండు. అలా మా మామయ్య బాధలని డాక్టర్ ముందు చెప్తుంటే నాకే చాలా బాధ అనిపించింది. ఇన్ని రోజులు ఎలా భరించిండో అని. ఆ దేవుని దేవాలు ఇప్పటికైనా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నా. మామయ్య హాస్పిటల్ వెళ్ళక ముందు మా ఇంటికి వచ్చి వెంటనే మా మమ్మీకి అయితే చుక్కలు చూపించిండు. మా మమ్మీ అయితే అదే షాక్ లో ఉంది. అట్లా ఎందుకంటే రంజిత్ మా మమ్మీ మీద రివెంజ్ ప్రాంక్ తీసుకున్నాడు. ఆ వీడియో ఇక్కడ యారో కనిపిస్తుంది కదా, ఆ యారో దగ్గర ఉంటది, లేదా ఈ ఛానల్లో ఉంటది, వెళ్ళి చూడండి. ఇంకా మామయ్య గురించి డాక్టర్ ఏమన్నారు అనేది అది నెక్స్ట్ షార్ట్ వీడియో చెప్తాను. ఓకే మరి బాయ్, ఉంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.